హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి అయితే నేనైతే ఆల్జిబ్రా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్జిబ్రా అనేది చాలా పెద్ద టాపిక్, బట్ నేనైతే చాలా సింపుల్గా బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళి చిన్నగా స్టార్ట్ చేసి అలా నేర్పిద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ ఆల్జిబ్రా రాస్తున్నాను. ఎస్, ఆల్జిబ్రా అనగానే అందరికీ 3Aలు 4Xలు 5Bలు 6Zలు ఇలా సంథింగ్ ఏదో ఒకటి అయితే గుర్తొచ్చి ఉంటుంది. సో వీటి నుంచి అయితే మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి వాళ్ళు ట్రై చేద్దాం. ఆల్జిబ్రా అనేది దీన్ని అయితే తెలుగులో వచ్చేసి బీజగణితం అంటారు. ఇది ఆల్జిబ్రా అంటే ఏంటంటే, మనం మ్యాథ్స్లో ఏదన్నా ఇవి ఒక పాయింట్ ఆఫ్ అంటే ఇక్కడ ఒక సంథింగ్ ఉన్నాయి, లేదంటే ఇది ఒకటి సంథింగ్ చేస్తున్నాము అంటే, చూడండి ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ డివైడెడ్ బై ఆర్ మల్టిప్లికేషన్, ఇట్లా ఏదో ఒకటి చేస్తున్నాము అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ అయ్యే వర్డ్స్ అన్నమాట ఇవి ఆల్జిబ్రా అంటే. ఓకేనా? అంటే చూడండి, ఇప్పుడు మనం తెలుగులో అనుకోండి, ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, 5ని 6తో గుణించండి అని రాస్తాం. ఓకే, అలాగే ఇప్పుడు ఎక్స్లో లేదంటే ఎక్స్ ప్లేస్లో వేరే సంథింగ్ ఏదైనా ఒక పని లేదంటే ఒక థింగ్ అట్లాంటి ఏదైనా సరే వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఆల్జిబ్రా అయితే మనకైతే యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్ అయితే ఒకటి చెప్తాను. 2x = 5 ఉంది. ఓకే, అంటే ఇక్కడ 2x అనేది ఎక్స్ వాల్యూను మనం అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం ఏదన్నా అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, 2 ట్రయాంగిల్స్ = 5 ఉన్నాయి. ఓకే, అంటే దీని వాల్యూ కలిపితే 5 అయింది. ఓకే, ఇప్పుడు ఒక్కదాని వాల్యూ ఎంత అంటే ఎక్స్ అనుకోండి దాన్ని. అంటే ఇప్పుడు ట్రయాంగిల్ అని చెప్పి ఊరికే రాయలేం కదా. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ మనకి ఇంటూ ఉంటుంది కదా 2x అంటే. సో ఇక్కడ వచ్చేసి ఏం రాయాలి, డివైడెడ్ బై రాయాలి. ఓకేనా, ఇక్కడ 2 రాయాలి. ఇప్పుడు ఎంత అవుతుంది, 2.5 అవుతుంది. ఓకే, x = 2.5 అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ = 2.5 అయితే వచ్చింది. ఇలా మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ చూసాం చూడండి, డైరెక్ట్ 2x + 5 = 5 అంటే ఇప్పుడు చూడండి 2x అంటే అక్కడ ఎక్స్ ప్లేస్లో మనం ఏదన్నా అనుకోవచ్చు. ఏంటంటే ఆల్జిబ్రా అంటే ఏంటంటే మ్యాథ్స్లో మనకి ఏమంటాం, స్టేట్మెంట్ లాగా అనమాట. మ్యాథ్స్లో స్టేట్మెంట్లని ఎలా రాయాలి అంటే ఆల్జిబ్రాలో రాయాలి. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి మీరు. మీరు ఇట్లా ప్రతిదీ అంటే ఇట్లా చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం ట్రయాంగిల్ అనుకున్నాం కాబట్టి ఓకే ఇది వచ్చేసింది, ఇది పర్లేదు. ఇట్లా కాకుండా ఇంకా పెద్ద పెద్ద ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. ఆ పెద్ద ఈక్వేషన్స్ని ఎలా రాయాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి, వాటి నుంచి వెళ్ళి ప్రాబ్లమ్స్ని సాల్వింగ్ ఎట్లా చేయాలి అని చెప్పేసి అయితే నేర్చుకుందాము. ఇక్కడ చూడండి, దీంట్లో బేసిక్స్ అయితే నేర్పిస్తాను. ఫస్ట్ BASICS బేసిక్స్. ఓకే, బేసిక్స్లో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి, మనం ఆల్జిబ్రాలో కొన్ని ఇక్కడ మనం నెంబర్స్ యూజ్ చేస్తాం, లెటర్స్ కూడా యూజ్ చేస్తాం. లైక్ నెంబర్స్ అంటే ఏదైనా కావచ్చు, -7 దగ్గర నుంచి 2, 3, 4, 7, 6 ఇలా ఏ నెంబర్ అయినా కానివ్వండి. అక్కడికి పాయింట్లలో కూడా ఉంటాయి, 1.01, 0.01 ఇట్లా ఎక్సెట్రా ఏ నెంబర్ అయినా ఉంటుంది. ఓకే, 0 కూడా ఉంటుంది. ఓకే, ఏ నెంబర్ అయినా ఉంటుంది. వీటిని మనం ఏమంటాం, కాన్స్టాంట్స్. ఓకే, ఎస్, కాన్స్టాంట్స్. ఈ కాన్స్టాంట్స్ అనేవి నెంబర్స్ ఉంటాయి కదా, ఈ నెంబర్స్ని మనం కాన్స్టాంట్స్ అంటాం. ఈ నెంబర్స్ని మనం వీటి వర్డ్స్ ఉంటాయి కదా, ఈ వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఎక్స్ ఉంది 2 ఎక్స్లు ఉన్నప్పుడు ఏమవుతుంది, 2x అవుతుంది. సో మనం ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉంటే అన్ని ఎక్స్లు రాయలేము కదా, అందుకని చెప్పి 2x అని రాయడానికి ఈ నెంబర్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టేట్మెంట్ అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉండాలి. సో ఇవి కాన్స్టాంట్స్. ఈ కాన్స్టాంట్స్ కాకుండా ఇంకా వేరే నెంబర్స్ మనం యూజ్ చేస్తాం కదా, అవి వేరియబుల్స్.
ఓకే. వేరియబుల్స్, ఈ వేరియబుల్స్ ఏంటంటే లైక్ ఏ, బి, సి, కే కూడా కొన్నిసార్లు యూజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్స్, వై, జెడ్. ఓకే, ఇవి 3 అయితే ఎక్కువ యూజ్ అవుతాయి, ఇవి 3 కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ కే అనేది చాలా రేర్గా యూజ్ చేస్తారు. అది అంటే కొంచెం బాగా డిఫికల్టీగా ఉన్న వాటికి మాత్రమే కే యూజ్ చేస్తారు. దాదాపుగా ఏబిసి, XYZ అయితే కామన్గా యూజ్ చేసేవి అయితే ఇవి 6 అయితే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని ఇప్పుడు నా దగ్గర 2A + 3B ఉన్నాయి. ఏ ప్లేస్లో యాపిల్స్ అనుకోవచ్చు, బి ప్లేస్లో బాల్స్ అనుకోవచ్చు. నా దగ్గర 2 × A అంటే 2 యాపిల్స్ ఉన్నాయి, 3 బాల్స్ ఉన్నాయి. అలా స్టేట్మెంట్లు అన్నమాట ఇవి. మనం మ్యాథ్స్లో మనం మాట్లాడుకోలేం కదా, అలా వీటిని మాట్లాడుకోవడానికి లేదంటే ఈజీ అంటే జనరలైజ్ చేసుకోవడానికి ఇవి ఎక్స్లు, బీలు, సిలు అయితే యూజ్ అవుతాయి. ఇలా చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు వీటిని ఏమంటారంటే చూడండి ఇక్కడ టర్మ్స్, TRMS టర్మ్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఇక్కడ ఓకే 6x - 7x సారీ ఓకే 6x - 7x + 2x ఇలా ఇవి ఉంటాయి కదా, వీటిని టర్మ్స్ అంటాం. ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి, నా దగ్గర అయితే 7x² + 3a - 5c + 6y ఇలా ఉందనుకోండి. వీటిని ఏమంటాం అంటే, వీటిని మొత్తం ఇలా రాసాం కదా, వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, వాటిని ఏమంటామంటే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. ఎస్, ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, వీటిని ఎలా రాయాలో నేను కూడా నేర్పిస్తాను మీకు. అంటే చూడండి, ఫస్ట్ ఇట్లా పూర్తిగా సెంటెన్స్ లాగా ఉంటుంది కదా, వాటిని మనం ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అయితే అంటాము. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్, ఇది వచ్చేసి అయితే డిగ్రీస్ ఆఫ్ పాలినామల్. నెక్స్ట్ డిగ్రీస్. ఓకే, ఇప్పుడు మనం జనరల్గా డిగ్రీస్ అంటే మనం ఎన్ని డిగ్రీస్ అయితే మన వాల్యూ అంత పైకి పెరుగుతుంది. ఓకే, అవునా? ఇప్పుడు 1 డిగ్రీ చేసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, 2 డిగ్రీస్ ఇక్కడ, 3 డిగ్రీస్ ఇక్కడ, కొందరైతే సో మెనీ డిగ్రీస్ చేస్తుంటారు, అది వేరే విషయం. ఇక్కడ డిగ్రీస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నా దగ్గర 7x³ + 2y² - 1z ఉంది అనుకోండి. ఓకే, 3z అనుకోండి. ఇప్పుడు దీంట్లో డిగ్రీస్ అంటే ఇక్కడ క్యూబ్ ఉన్నది చూడండి, క్యూబ్, స్క్వేరు, ఇక్కడ ఏం లేదంటే 1 ఇలా ఉన్నాయి కదా, వీటిని మనం డిగ్రీస్ అంటాం. దీంట్లో డిగ్రీస్ ఎన్ని ఉన్నాయి? 3. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 2. దీంట్లో 1. ఓకే, ఇవి డిగ్రీస్. దీంట్లో హైయెస్ట్ డిగ్రీ ఏది? 7x³. ఓకే, వీటిని డిగ్రీస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇందాక మనం టర్మ్స్ నేర్చుకున్నాం కదా, TRMS టర్మ్స్. దీంట్లో వచ్చేసి కొన్ని నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర 2x 3y 5z ఇవి ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? టర్మ్స్. ఓకే, ఈ టర్మ్స్లలో కొన్ని డివైడ్ చేసి ఉన్నాయి. ఆ డివైడ్ చేసినవి ఏంటంటే ఇలా ఉన్నాయి కదా, వీటిని మోనోమియల్. ఎస్, మోనోమియల్ అంటే వన్ డిజిట్లో అంటే ఇట్లా సింగిల్గా ఉన్నాయి మోనోమియల్. ఇలా కాకుండా చూడండి, ఎస్, బైనామియల్ అంటే ఇప్పుడు ఇక్కడ 2x ఉంది అంతే. ఇప్పుడు అట్లా కాకుండా 2x + 5y ఇలా 2 ఉన్నట్టయితే దాన్ని బైనామియల్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏముంటుంది? మోనో బై ట్రై. ఎస్,
ట్రైనామియల్. ఎస్, ట్రైనామియల్ అంటే 3 ఉండాలి. 7a ప్లస్ 6b మైనస్ 2c, ఇట్లా 3 ఉన్నట్టయితే ట్రైనామియల్. ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, 3 కంటే ఎక్కువ ఉంటే మనం ఏమంటాం, 2x ప్లస్ 5c మైనస్ 3b మైనస్ 2a. ఇలా 3 కంటే ఎక్కువ ఉందనుకోండి, 3 కంటే ఎక్కువ ఉంటే ఎన్ని ఉన్నా కూడా మల్టీనామియల్. ఎస్, ఓకే, ఇది ఈక్వల్స్ కాదు, అంటే ఇది ఎక్స్ప్రెస్ చేయడానికి చేస్తాను. మల్టీనామియల్. ఓకే, ఇక్కడ ఒక్కటి సింగిల్గా ఉన్నట్టయితే మనం మోనోమియల్. ఓకే, అంటే సింగిల్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ని ఏమన్నా మనం కాన్స్టాంట్స్. ఈ సింబల్స్ని అంటే ఏబీసీలని వేరియబుల్స్. ఒక వేరియబుల్ కాన్స్టాంట్స్ మాత్రమే ఉంటే దానిని మోనోమియల్ అంటాం. ఇలా కాకుండా ఈ వేరియంట్స్ కాన్స్టాంట్స్ ప్లస్ వీటి మధ్యలో సింబల్స్ యాడ్ అయినప్పుడు వాటిని బైనామియల్ అంటాం. ఈ బైనామియల్ అంటే 2 ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ 1 ఈ మోనోమియల్ ఉన్నాయి కదా, ఈ మోనోమియల్ 2 ఉన్నప్పుడు బైనామియల్ అంటాం. మోనోమియల్ 3 ఉన్నప్పుడు ట్రైనామియల్, ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు మల్టీనామియల్. అంతే. ఫస్ట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా నెంబర్స్ ఉంటాయి కదా, ఇలా 1 2 3 ఇలా ఈ నెంబర్స్ని మనం కాన్స్టాంట్స్. ఓకే, కాన్స్టాంట్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ABCRXYZ వీటిని మనం ఏమంటాం, వేరియబుల్స్. అంటే ఈ వేరియబుల్స్ సహాయంతో మనం ఈ కాన్స్టాంట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం, లేదంటే కాన్స్టాంట్స్తోని వేరియబుల్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2x = 5 ఉంది, ఇందాక వేసాం కదా. 2x = 6. ఓకే, x = 6/2. 2 1s 2 3s = 3. ఇలా కాకుండా ఇంకొకటి ఇక్కడ చెప్తాను. ఇక్కడ చూడండి, 7a మైనస్ 5 = 20 ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, 7a = ఇక్కడ -5 ఉంది కదా, ఇటు వెళ్తే ఏమవుతుంది, సింబల్స్ ఈక్వల్కి ఆపోజిట్కి వెళ్తే ఆపోజిట్ అవుతాయి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ ఇంటూ ఉంటే డివైడెడ్ బై అవుతుంది, డివైడెడ్ బై ఉంటే ఇంటూ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 20 + 5. ఇప్పుడు చూడండి, a = 20 + 5 25/7. ఓకే, ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు 7 1s 7 3s ప్లస్ సంథింగ్ ఇట్లా ఈ పాయింట్స్లలో వచ్చినా కూడా వీటిని, అంటే ఇప్పుడు ఏ ఈక్వల్స్ అయితే సంథింగ్ వచ్చింది, ఇలా ఆన్సర్ రావాలి. ఏ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు. ఇవన్నీ మనం ఇట్లా వీటిని సెంటెన్స్ లాగా ఫామ్ చేయడానికి అలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇలాగే వీటిని సెంటెన్స్ లాగా ఎలా రాయాలి అనేది నేనైతే కొన్ని వర్డ్స్ అయితే చెప్తాను మీకు. చూడండి, ఇక్కడైతే చూడండి, ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక సెంటెన్స్ అయితే రాస్తాను. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నేర్పిస్తాను. యాడ్ x and 2. ఓకే, యాడ్ x and 2 అంటే మనం ఎలా రాస్తాం, అందరికీ తెలుసు. యాడ్ అండ్ అడిషన్ సింబల్ ఏంటి, ప్లస్. ఓకే, ఇప్పుడు చూడండి, x and 2. ఓకే, ఇప్పుడు x + 2 ఇలా రాయాలి. ఓకే, ఇలా కాకుండా ఫస్ట్ ఈ కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, నెంబర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు 2 + x అని రాయకూడదు. ఇలా కాకుండా ఇలా రాయాలి, యాడ్ x and 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి, నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్ట్ x ఫ్రమ్ 3 ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి చూడండి, ఇప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ సింబల్ ఏంటి, మైనస్, అది అందరికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి, ఇప్పుడు ఇక్కడ యాడ్ x and 2 అంటే x + 2 రాసాం. ఇక్కడ x - 3
ఓకే, కానీ ఇలా రాయకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే 3 మైనస్ ఎక్స్ రాయాలి. ఓకే, ఇలా రాసుకోవాలి. 3 మైనస్ ఎక్స్ ఫ్రమ్ 3 అన్నాడు ఇక్కడ. సబ్స్ట్రాక్ట్ ఎక్స్ ఫ్రమ్ 3. ఫ్రమ్ 3 అన్నాడు ఇక్కడ. ఫ్రమ్ ఎక్స్ అనుకో. ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ 3 ఫ్రమ్ ఎక్స్ అంటే ఎక్స్లో నుంచి 3 తీసేయాలి. కానీ ఇక్కడ సబ్స్ట్రాక్ట్ ఎక్స్ ఫ్రమ్ 3 అంటే 3లో నుంచి ఎక్స్ని మైనస్ చేయాలి. సో 3 మైనస్ ఎక్స్ అని రాయాలి. ఇలా రాయడం తప్పు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, అన్ని స్టేట్మెంట్లు అనమాట. ఇప్పుడు యాడ్ ఎక్స్ అండ్ 2 ఉన్నది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 అంటే మనం ఇవి రెండింటిని ప్లస్ చేస్తున్నామని చెప్పి ఇదైతే మ్యాథమెటికల్ టర్మ్లో చెప్పడం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇంకొకటి, ఇది మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై ఎక్స్ అండ్ 2. ఓకే, ఇప్పుడు చెప్పండి మల్టిప్లై సింబల్ ఏంటి? మల్టిప్లై సింబల్ ఏంటి? ఇంటూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మల్టిప్లై ఎక్స్ అండ్ 2 అంటే ఎక్స్ ఇంటూ 2 ఈక్వల్స్ మనం ఏం రాస్తాం? x2 అని రాయకూడదు, తప్పు. ఎక్స్ ఇంటూ 2 ఈక్వల్స్ 2x, ఇది కరెక్ట్. ఓకే, ఇలా రాయాలి. మనం ఫస్ట్ నేర్చుకున్న కాన్స్టాంట్స్ని ఫస్ట్ ఉండవు, ఎందుకంటే వాటికి ఇవి డైరెక్ట్ నెంబర్సే ఉంటాయి. ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేయాల్సిన లేదంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది తర్వాతనే ఉండాలి. ఫస్ట్ 2 రాసుకున్న తర్వాత నెంబర్ తర్వాత ఎక్స్ రాయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి డివైడ్ ఎక్స్ బై జెడ్ ఉందనుకోండి. దీన్ని ఎలా రాస్తాం? సింపుల్, ఎక్స్ డివైడ్ సింబల్ జెడ్, దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ డివైడ్ ఎక్స్ బై జెడ్ అన్నారు. సో ఇది ఇలా కాకుండా డివైడ్ జెడ్ బై ఎక్స్ అన్నారు అనుకోండి, రివర్స్లో రాయాలి. సింపుల్. నెక్స్ట్ ఇంకొకటి, ఇది కొంచెం డిఫికల్ట్గా, అంటే మనం నేర్చుకునేది ఎప్పుడైనా కూడా ఈజీ లెవెల్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసి కొంచెం డిఫికల్టీగా మనం వెళ్తూ ఉండాలి. అప్పుడే మనం అన్ని చేసేదాన్ని పర్ఫెక్ట్గా వస్తుంది. మనం డైరెక్ట్గా వెళ్ళి నేను 5th లెవెల్ నేర్చుకుంటాను, 10th లెవెల్ నేర్చుకుంటాను, డైరెక్ట్ నేర్చేసుకుంటారంటే ఏది అవ్వదు. ఇప్పుడు చూడండి ఇక్కడ డివైడ్ ఎక్స్ బై 2 ఉందనుకోండి. ఓకే, ఎక్స్ డివైడెడ్ బై 2 రాస్తాం. ఓకే, ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి అయితే చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి ఇంకొకటి, ఇదైతే చూడండి డిక్రీజ్ ఎక్స్ బై 3 అనుకోండి. దీన్ని ఎలా రాస్తాం? డిక్రీజ్ అంటే అర్థం తగ్గించాలి అంటే మైనస్ చేయాలి. సో ఎక్స్ మైనస్ 3 ఇలా రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇలాంటివి చిన్న సెంటెన్సెస్ ఇట్లాంటివి నేర్చుకుంటూనే వస్తాయి. వై ఫ్రమ్ ఏ. ఓకే, డిడక్ట్ వై ఫ్రమ్ ఏ అంటే దీన్ని ఎలా రాయాలి? ఏ మైనస్ వై. ఇక్కడ చూడండి డిక్రీజ్ ఎక్స్ బై 3లో నుంచి ఎక్స్ని మైనస్ చేయమన్నాడు. ఇక్కడ డిడక్ట్ వై ఫ్రమ్ ఏ నుంచి వైని డిడక్ట్ చేయమన్నారు. సో ఇలా రాసుకోవాలి. ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి, తర్వాత ఇది రాయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి 5 less than 5 less than x. ఓకే, దీన్ని ఎలా రాయాలి? ఇప్పుడు చూడండి 5 is less than x, అంతే, సింపుల్.
దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడే ఇచ్చేసారు కాబట్టి 5 నెక్స్ట్ లెస్ దాన్ సింబల్ నెక్స్ట్ ఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి 5 టైమ్స్ ఎక్స్. 5 టైమ్స్ ఎక్స్ అంటే ఇలా చేయాలి, ఎక్స్ 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 అంటే ఇలా కాదు, ఎక్స్ ఇంటూ 5 ఈక్వల్స్ x5 కాదు 5x. ఓకే, ఇలా అన్నమాట. నెక్స్ట్ ఒకటి ఇది చెప్తాను చూడండి, ఇక్కడ చూడండి 16 ఈజ్ subtracted from 2 times y. 2 times y అంటే 2y మైనస్ 16. ఇక్కడ చూడండి 16 సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి 2 times y. 2 times y అంటే 2y దగ్గర నుంచి 16 మనమైతే సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఇలాగే నెక్స్ట్ ఇంకొకటి, నెక్స్ట్ y ఈజ్ multiplied by 10 and then x is added to the product. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి? ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏం రాయాలి, y ఈజ్ మల్టిప్లైడ్ బై 10 అంటే ఏమవుతుంది 10y. ఓకే, నెక్స్ట్ దెన్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు ద ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్కి ఎక్స్ యాడ్ అయింది, చూసారా? ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉండండి. ఇలా సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఇలా ఎట్లా చేయాలి, ఇలా ఇచ్చినప్పుడు ఈ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి అవి కూడా నేర్చుకుంటుండండి. ఇవి నేర్చుకుంటూనే చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు. అండ్ బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళి నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇందులో ఫస్ట్ నెంబర్స్ ఉంటాయి కదా, ఈ నెంబర్స్ని అయితే మనం ఏమైతే అంటాం కాన్స్టాంట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ABCR XYZ ఉంటాయి కదా, వీటిని ఏమంటాం వేరియబుల్స్. ఓకే, ఇవి వచ్చేసి అన్ని టర్మ్స్ అంటే ఇలా రాస్తాం కదా, వీటిని టర్మ్స్ అంటాం. ఇలా వీటిని టర్మ్స్ అంటాం. ఓకే, ప్లస్ y ఇలా ఇవి ఉంటాయి కదా, వీటన్నిటిని టర్మ్స్ అంటాం. ఈ మూడైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇవేంటి కాన్స్టాంట్స్, వేరియంట్స్ అండ్ ఇలా ఫామ్ లాగా ఇస్తే దాన్ని మనం వచ్చేసి టర్మ్స్ అంటాం. ఓకే, ఇవైతే గుర్తుపెట్టుకోండి. నేనైతే కొన్ని సింపుల్ అంటే సింపుల్గా ఉండేవైతే చెప్పడానికైతే ట్రై చేస్తున్నాను. నా ఛానల్ లేదంటే నేను చెప్పే మెథడ్స్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చాలా చేస్తూ ఉంటాను. దాదాపుగా బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడగచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.